దీపం 2 పథకంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు సృష్టించేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల్లోనే 35,77,566 బుకింగ్స్ అయ్యాయని 25,64,000 సిలిండర్లు డెలివరీ చేసినట్లు వివరించారు. అధ్యక్ష, వీళ్ళు ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష, రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు చాలా సింప్లిఫై చేశాం. ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద మేము అందిస్తాం. దీని వెనక రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద దీని టోటల్ 1,55,22,000 కనెక్షన్స్ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు. ఏ పథకం ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు. ఈ